హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు క్యూఎల్ఎస్. ఈరోజు టాపిక్ అండి లిఫ్టింగ్ ప్లాన్. లిఫ్టింగ్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీనికి కాంపోనెంట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్టింగ్ ప్లాన్ ఏంటి, లిఫ్టింగ్కి కాంపోనెంట్స్ ఏంటి, దీని లిఫ్టింగ్ ప్లాన్ ప్రాసెస్ ఏంటి, ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనండి, పదండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లిఫ్ట్ ప్లాన్ అనేది ఏంటి? లిఫ్ట్ ప్లాన్ అనేది ప్రతి సైట్లో మనం ప్రిపేర్ చేస్తాం. ప్రతి సైట్లో 3 టైప్స్ ఆఫ్ లిఫ్ట్ ప్లాన్స్ ఉంటాయండి. ఒకటి లో రిస్క్, సెకండ్ మీడియం రిస్క్, థర్డ్ కాంప్లెక్స్ క్రిటికల్ లిఫ్ట్ ప్లాన్. అంటే లో లిఫ్ట్ ప్లాన్, మీడియం లిఫ్ట్ ప్లాన్, క్రిటికల్ లిఫ్ట్ ప్లాన్. ఈ 3 టైప్స్ ఆఫ్ లిఫ్ట్ ప్లాన్స్ ఉంటాయి ప్రతి సైట్లోనే. యాక్చువల్గా బిఏ స్టాండర్డ్స్ ప్రకారం మాట్లాడుకుంటే దాంట్లో బేసిక్ లిఫ్ట్ ప్లాన్, బేసిక్, ఇంటర్మీడియట్, కాంప్లెక్స్, ఈ 3 ఉంటాయి బిఏ స్టాండర్డ్. దీనికే మనం బేసిక్కే లో లిఫ్ట్ ప్లాన్ అంటాం, లో రిస్క్ లిఫ్ట్ ప్లాన్ అంటాం. ఇంటర్మీడియట్ లిఫ్ట్కే మీడియం రిస్క్ లిఫ్ట్ ప్లాన్ అంటాం దీనికి. ఓకేనా? కాంప్లెక్స్ లిఫ్ట్కే క్రిటికల్ లిఫ్ట్ ప్లాన్ అంటాం. ఓకే, దీనికే అదే స్టాండర్డ్స్ ఏముంటాయో దీనికి నార్మల్ లాంగ్వేజ్లో మనం సైట్స్లో పిలుచుకుంటాం. లో లిఫ్ట్ ప్లాన్, క్రిటికల్ లిఫ్ట్ ప్లాన్, మీడియం రిస్క్ లిఫ్ట్ ప్లాన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లిఫ్ట్ ప్లాన్లో ఏ డీటెయిల్స్ ఉంటాయండి? అసలు లిఫ్ట్ ప్లాన్ అనేది డాక్యుమెంట్ అంటే ఏంటి, దేని గురించి? ఇది ఒక డీటెయిల్ డాక్యుమెంట్ అనేది. లిఫ్ట్ ప్లాన్ అనేది డీటెయిల్ డాక్యుమెంట్. దీంట్లో మనం లోడ్ ఐడెంటిఫికేషన్, ఎక్విప్మెంట్, మెథడ్స్ అంటే మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్, అలాగ వర్క్ పర్ఫామ్ చేస్తామని, మ్యాన్ పవర్ డీటెయిల్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయండి లిఫ్ట్ ప్లాన్లో. ఓకేనండి? ఈవెన్ లో రిస్క్ మనం సైట్లో చూస్తాం, ఒకటి లో రిస్క్ ప్లాన్లో ఓన్లీ ఒక పేజీ ఉంటుంది, కానీ దీనికి మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి క్లయింట్ ద్వారాగా అప్రూవ్ చేసి ఉంటుందండి. కానీ లో రిస్క్ కాబట్టి మనం జనరల్ లిఫ్ట్ ప్లాన్లో అది మెన్షన్ చేసేస్తాం, ఓన్లీ అవన్నీ అటాచ్ చేయము, మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్ అవన్నీ. సైట్లో జనరల్ వర్క్ అదే అవుతుంది కాబట్టి కంటిన్యూస్ ఓన్లీ లిఫ్ట్ ప్లాన్ అటాచ్ చేసి పర్మిట్తో అటాచ్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. లిఫ్ట్ ప్లాన్ అనేది డీటెయిల్ డాక్యుమెంట్. ఓకేనా? లిఫ్టింగ్ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లోడ్ గురించి ఉంటుంది, ఎక్విప్మెంట్ గురించి ఉంటుంది, మెథడ్ ఏ మెథడ్లో లిఫ్టింగ్ చేస్తాం, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఎక్కడి నుంచి పెడతాం, అన్నీ దాని మీద ఉంటుంది. మ్యాన్ పవర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, ప్లస్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, రిస్క్ అసెస్మెంట్ ఏం తీసుకోవాలి, అన్నీ ఉంటాయి. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే యాక్సిడెంట్ అండ్ డ్యామేజ్కి కంట్రోల్ చేయడానికి ఈ లిఫ్ట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనండి? మనం ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్ కానీ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా వెళ్తే మనం యాక్సిడెంట్ అండ్ డ్యామేజ్తో అవ్వకుండా కాపాడుకోగలగామండి. ఓకేనండి? ఈ లిఫ్ట్ ప్లాన్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఈ లిఫ్ట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసింది కాంపిటెంట్ పర్సన్ అండి. దానికి అపాయింటెడ్ పర్సన్ కూడా అంటారు, కాంపిటెంట్ పర్సన్ కూడా అంటారు. ఓకే, ఏ లిఫ్టింగ్ ఆపరేషన్ అయినా స్టార్ట్ చేసే ముందు మన దగ్గర లిఫ్ట్ ప్లాన్ ఉండాలండి. ఓకేనండి? పదండి, వాట్ ఈజ్ లిఫ్ట్ ప్లాన్ అంటే ఇది ఒక డీటెయిల్ డాక్యుమెంట్. దీంట్లో సేఫ్ లిఫ్టింగ్ ఆపరేషన్ గురించి అన్ని రాసి ఉంటాయి. దాంట్లో లోడ్ ఐడెంటిఫికేషన్, ఎక్విప్మెంట్, మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్, మ్యాన్ పవర్, సేఫ్టీ ప్రికాషన్స్ రిక్వైర్డ్ అన్నీ దాంట్లో రాసి ఉంటాయి. యాక్సిడెంట్, డ్యామేజ్కి ప్రివెంట్ చేయడానికి ఈ లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తామండి. ఓకేనండి? పదండి, దీని కీ కాంపోనెంట్స్ ఏంటి? 4 కీ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి లోడ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ఎక్విప్మెంట్ సెలెక్షన్, థర్డ్ సైట్ కండిషన్, ఫోర్త్ ప్రొసీజర్ అండ్ సేఫ్టీ. ఓకేనా? ఈ 4లోనే మళ్ళీ 4 సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. లోడ్ ఇన్ఫర్మేషన్లో చూడండి, లోడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వెయిట్ అండ్ డైమెన్షన్. ప్రతి లోడ్ వెయిట్, డైమెన్షన్ తెలిసి ఉండాలండి అపాయింటెడ్ పర్సన్కి, అప్పుడే లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయగలం. ఓకేనా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది అది తెలిసి ఉండాలి. లిఫ్టింగ్ పాయింట్స్, దీనికి లిఫ్టింగ్ పాయింట్స్
లిఫ్టింగ్ పాయింట్స్, దీనికి లిఫ్టింగ్ పాయింట్స్ ఉన్నాయా లేదా, దానికి చాకర్ హిట్ చేయాలా, లేకపోతే లిఫ్టింగ్ పాయింట్స్ ఉన్నాయా, లిఫ్టింగ్ బాటమ్ ఉన్నాయా, టాప్ ఉన్నాయా, స్పైడర్ బీమ్ యూస్ చేయాలి, ఇవన్నీ మనం లిఫ్టింగ్ పాయింట్స్లో వచ్చేస్తాయండి. ఇంకా లోడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దీంట్లో స్టీల్ లిఫ్ట్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ దానికి, అంటే ప్లాస్టికా లేకపోతే పైప్సా లేకపోతే స్టీలా, దానికి ఆ ప్లాస్టిక్ అయితే మనం ఏం యూస్ చేస్తాం, బెల్ట్స్ యూస్ చేస్తాం, దానికి చైన్ యూస్ చేయకూడదు. ఓకేనా, ఒకవేళ స్టీల్ అయితే చైన్ యూస్ చేయొచ్చు మనం. అలాగా దా లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారంగా మనం డిసైడ్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు లోడ్ ఇన్ఫర్మేషన్లు ఏంటంటే వెయిట్ అండ్ డైమెన్షన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, లిఫ్టింగ్ పాయింట్స్ అండ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి లోడ్ ఇన్ఫర్మేషన్లు. ఇవి తెలియకుండా మనం అసలు ఏ లిఫ్ట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేయలేము. ఓకే, సెకండ్ ఎక్విప్మెంట్ సెలెక్షన్. మాకు లోడ్ తెలిసిపోయిన తర్వాత సెకండ్ ఎక్విప్మెంట్ సెలెక్షన్లో ఏంటంటే క్రేన్ టైప్ అండ్ కెపాసిటీ, రిగ్గింగ్ ఎక్విప్మెంట్, స్లింగ్స్ అండ్ హార్డ్వేర్స్ అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, క్రేన్ టైప్ ఆఫ్ కెపాసిటీ అంటే ఒకవేళ లోడ్ ఎంత వెయిట్ ఉందో దాని ప్రకారంగా మనం రేడియస్, బూమ్ లెంత్ ప్రకారంగా క్రేన్ కెపాసిటీ డిసైడ్ చేసుకోవాలి. ఆ క్రేన్ కెపాసిటీ ప్రకారంగా మనం క్రోలర్ క్రేన్ యూస్ చేయాలా, ట్రక్ మౌంటెడా, మొబైల్ క్రేనా, రఫ్ ఆర్టీ క్రేనా, ఏది యూస్ చేయాలో ఆ క్రేన్ టైప్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, రిగ్గింగ్ ఎక్విప్మెంట్స్లో ఏ షాకిల్స్ యూస్ చేయాలి, చైన్స్ యూస్ చేయాలా లేదా, అవన్నీ మనం రిగ్గింగ్ ఎక్విప్మెంట్స్లో వచ్చేస్తాయి. ఓకే, అది లోడ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, స్లింగ్స్ అండ్ హార్డ్వేర్స్ అంటే అవి స్పైడర్ బార్స్, ఇవన్నీ స్లింగ్స్, చైన్స్ అవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఓకేనండి, సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే మన ప్రతి సైట్లో మ్యాక్సిమం 75% కెపాసిటీ యూటిలైజేషన్, దీనికి సేఫ్టీ ఫ్యాక్టర్ అంటండి. ఓకేనా, ప్రతి క్రేన్కి 75% యూటిలైజేషన్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక సైట్లో 80% ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఓవరాల్గా 75% కెపాసిటీ యూటిలైజేషన్ చేస్తామండి. దానికి సేఫ్టీ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, ప్లస్ ఆ రిగ్గింగ్ స్లింగ్స్ అండ్ హార్డ్వేర్స్ యూస్ చేస్తాం కదా, దానికి కూడా సేఫ్టీ ఫ్యాక్టర్స్ యాడ్ చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్స్లో యూస్ చేస్తే మోడ్ ఫ్యాక్టర్స్ అని, చాకర్ ఫ్యాక్టర్స్ అని, దానికి సేఫ్టీ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, అది కాంపిటెంట్ పర్సన్ చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు ఏంటి ఎక్విప్మెంట్ సెలెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి, క్రేన్ టైప్, రిగ్గింగ్ ఎక్విప్మెంట్, స్లింగ్స్ అండ్ హార్డ్వేర్, సేఫ్టీ ఫ్యాక్టర్స్. ఓకే, నౌ సైట్ కండిషన్. ఇది సైట్ కండిషన్స్లో కూడా 4 పార్ట్స్ ఉన్నాయండి. సైట్ కండిషన్లో ఏం చెక్ చేయాలి, గ్రౌండ్ కండిషన్, ఆబ్స్ట్రాక్షన్ అండ్ క్లియరెన్స్, వెదర్ లిమిటేషన్స్ అండ్ యాక్సెస్ రోడ్స్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఏ క్రేన్ ఎక్విప్మెంట్ మనం ఇన్స్టాల్ చేసే ముందు గ్రౌండ్ కండిషన్స్ అందరికీ తెలుసు, మనం చెక్ చేసుకోవాలని. బ్యాడ్ గ్రౌండ్ కండిషన్ ఉంటే, పూర్ గ్రౌండ్ కండిషన్ ఉంటే అక్కడ మొబైల్ క్రేన్ కానీ క్రోలర్ క్రేన్ కానీ మొబిలైజ్ చేయకూడదు, లేకపోతే ఓవర్ టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనండి, దానికి ఒకవేళ డౌట్ ఉంటే ఒక ప్లేట్ లోడ్ టెస్ట్ అంటారండి, ఆ ప్లేట్ లోడ్ టెస్ట్ చేయించుకొని దాని ప్రకారంగా మనం ప్యాడ్స్ యూస్ చేసుకొని ఎక్విప్మెంట్ యూస్ చేస్తే బాగుంటుంది. అవుట్రిగ్గర్ ప్యాడ్స్ యూస్ చేసుకొని ఎక్విప్మెంట్ యూస్ చేస్తే బాగుంటుంది. ఓకేనండి, సెకండ్ ఆబ్స్ట్రాక్షన్ అండ్ క్లియరెన్స్. ఆబ్స్టాకల్స్ అండ్ క్లియరెన్స్ అంటే ఓవర్ హెడ్ లైన్స్ ఉన్న, ప్లస్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ఉన్న దానికి కూడా ఆబ్స్టాకల్స్ అంటాం. క్లియరెన్సెస్ ఒకవేళ స్వింగ్ చేసినప్పుడు కూడా ఏం టచ్ అవ్వకూడదు, దానికి క్లియరెన్స్ అంటామండి. ఓకేనండి, అవి కూడా చెక్ చేసుకోవాలి. థర్డ్ వెదర్ లిమిటేషన్స్ అంటే విండ్ అయినా రావచ్చు, డస్ట్ రావచ్చు, ఇవన్నీ రెయిన్ రావచ్చు, ఇవన్నీ వెదర్ లిమిటేషన్స్లోకి వచ్చేస్తాయండి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవి ఎప్పుడు తెలుస్తాయి, ఆన్ ద డే ఆఫ్ ఆపరేషన్ ఆ వెదర్ లిమిటేషన్స్ అప్పుడే తెలుస్తుందండి. ఓకేనా, నార్మల్గా మనం విండ్ స్పీడ్ 32 km/h రాసేస్తాం, కానీ 9 m/h అయినా రాసేస్తాం కదా. దానికే అది కానీ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ లిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే మీరు వెంటనే
ఆపరేషన్ ఆపియొచ్చండి. ఓకేనా. సెకండ్ లాస్ట్ యాక్సిస్ రూట్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఎప్పుడైనా నార్మల్గా ఈ 3 చెక్ చేసేస్తాం. యాక్సిస్ రూట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. క్రేన్ ఆ లొకేషన్కి రావాలి, అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ లొకేషన్ నుంచి బయటికి వెళ్ళాలి. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్రేన్కి ఒకవేళ కౌంటర్ వెయిట్స్ ఉన్న దాని ట్రైలర్ వే కూడా చూడాలి, దాని టర్నింగ్స్ కూడా చూసుకోవాలి. యాక్సిస్ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవన్నీ సైట్ కండిషన్లోకి వచ్చేస్తుంది. లాస్ట్ ఏంటి, ప్రొసీజర్ అండ్ సేఫ్టీలో ఏంటంటే ఉన్నాయంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇవి ఎప్పుడు దేంట్లో వస్తాయండి, మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మొత్తం మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్లో వచ్చేస్తుంది. ఓకేనా. కమ్యూనికేషన్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రిగ్గర్ ఒకవేళ విజిల్తో సిగ్నల్స్ ఇస్తాడా, లేకపోతే వాకీ టాకీ యూజ్ చేస్తాడా రిగ్గర్స్, దాంట్లో ఇవన్నీ కమ్యూనికేషన్ ప్లాన్లోకి వస్తాయండి. ఓకేనండి. ఎమర్జెన్సీ ప్రొసీజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సడన్గా ఏదైనా అవ్వినప్పుడు అక్కడ ఫస్ట్ ఎయిడర్ ఉండాలి, అంబులెన్స్ అవైలబిలిటీలో ఉండాలి. ఇవన్నీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ అంటాం. ప్రతి సైట్లో ఉంటాయి ఇవన్నీ. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్, దానికి ఎమర్జెన్సీ ప్రొసీజర్ అంటామండి. లాస్ట్ పర్సనల్ అసైన్మెంట్ అంటే ఆ జాబ్ సైట్లో ఎవరెవరు ఉంటారు. బేసికల్లీగా ఎవరెవరు ఉంటారంటే సైట్ సూపర్వైజర్ కానీ ఇంజనీర్ కానీ ఆ లొకేషన్ది. నెక్స్ట్ అపాయింటెడ్ పర్సన్. ఒకవేళ రొటీన్ జాబ్ ఉంటే లిఫ్టింగ్ సూపర్వైజర్ ఉంటే సరిపోద్ది, కానీ అపాయింటెడ్ పర్సన్ కానీ లిఫ్టింగ్ సూపర్వైజర్ కానీ రిగ్గర్స్, ఆపరేటర్స్, వర్కర్స్, ఇవందరూ పర్సనల్ అసైన్మెంట్ అని వస్తారు. అవన్నీ ఆ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళండి. ఓకేనండి. వీళ్ళందరూ వారి రిలేటెడ్లో పర్సనల్ అసైన్మెంట్స్లో వచ్చేస్తారు. ఓకేనండి. ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఏంటి ప్లస్ సీఎంతో పాటు అందరూ దాంట్లోనే వస్తారండి. ఓకేనా. కీ కాంపోనెంట్స్ ఏంటి మన దగ్గర, లోడ్ ఇన్ఫర్మేషన్, equipment selection, site condition, procedure and safety. ఈ 4 key components అండి లిఫ్టింగ్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి. ఓకే. నౌ లిఫ్టింగ్ ప్లాన్ ప్రాసెస్ అంటే ఒక లిఫ్ట్ ప్లాన్ రెడీ చేసి లాస్ట్ అప్రూవల్ వరకు వెళ్ళాలి. ఆ అప్రూవల్ అవ్విన తర్వాతే మనం లిఫ్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చండి. ఓకేనా. ఒకవేళ అప్రూవల్ రిజెక్ట్ అయింది అనుకోండి, ఆ లిఫ్టింగ్ ఆపరేషన్స్ మనం స్టార్ట్ చేయకూడదు. ఆ అప్రూవల్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఆ క్లయింట్కి ఏదైనా డౌట్ ఉండొచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు ప్లాన్లో ప్రిపేర్ చేసినప్పుడు. అవన్నీ వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేసిన తర్వాత లిఫ్టింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ అప్రూవల్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవి ఉండాలండి. యాక్సిస్ ద లోడ్లో వెయిట్, సైజ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, లిఫ్టింగ్ పాయింట్స్, ఇవన్నీ మాకు తెలిసిందే. ఓకేనా. సైట్ సర్వేలో గ్రౌండ్ కండిషన్, ఆబ్స్టాకల్స్, వెదర్ లిమిట్స్. ఓకే, ఇవన్నీ లిఫ్ట్ ప్లాన్లో మెన్షన్ చేసి ఉండాలండి. ఓకే. ఇంకా సెలెక్ట్ ఎక్విప్మెంట్లో ఏంటి, క్రేన్ కెపాసిటీ, రిగ్గింగ్ హార్డ్వేర్, సేఫ్టీ ఫ్యాక్టర్స్. ఓకే. నెక్స్ట్ క్రియేట్ ప్రొసీజర్లో మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్, కమ్యూనికేషన్, సేఫ్టీ మెజర్స్, ఇవన్నీ లిఫ్టింగ్ ప్లాన్లో మెన్షన్ చేసి తీసుకెళ్ళి టెక్నికల్ డిపార్ట్మెంట్ క్లయింట్కి కానీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు టెక్నికల్ రివ్యూ చేస్తారు. టెక్నికల్ రివ్యూ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అప్రూవల్, వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత లిఫ్టింగ్ డిపార్ట్మెంట్, క్లయింట్ తరపు నుంచి కూడా లిఫ్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వెరిఫై చేసి దానికి అప్రూవల్ ఇస్తారు, మేనేజ్మెంట్ అప్రూవల్ ఇస్తారు. మేనేజ్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత టీమ్ బ్రీఫింగ్ అంటే ఆ జాబ్ సీక్వెన్స్, మన ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు టీమ్ బ్రీఫ్ చేస్తాం కదా దానికి, అప్పుడు ఇది అప్రూవల్ అవుతుంది, ఆ డాక్యుమెంట్ అప్రూవల్ అవుతుంది. ఎప్పుడు మేనేజ్మెంట్ అప్రూవల్ అయిపోయిందో మనం ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకేనండి. ఇప్పుడు లిఫ్టింగ్ ప్లాన్ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి, యాక్సెస్ ద లోడ్, సైట్ సర్వే, సెలెక్షన్ ఎక్విప్మెంట్, క్రియేట్ ప్రొసీజర్, రివ్యూ అండ్ అప్రూవ్. ఇవి
5 కాంపోనెంట్స్ లిఫ్టింగ్ ప్లాన్ ప్రాసెస్ అండి. ఓకేనండి, ఈ 5 స్టేజెస్లో లిఫ్టింగ్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది, అప్రూవల్ అవుతుంది మేనేజ్మెంట్తో. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ లిఫ్టింగ్ ప్లాన్. ఎందుకు అసలు లిఫ్టింగ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటండి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి? నౌ బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్స్. ఇప్పుడు ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్ ఒక ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్లో బెనిఫిట్స్ ఏంటో ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్, రెడ్యూస్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్ బై 80%. ఏదైనా ఒకవేళ లిఫ్టింగ్ ప్లాన్ అనే కాదండి, లిఫ్టింగ్ గురించే కాదండి, ఏ వర్క్ అయినా ప్రాపర్ ప్లానింగ్ ఉంటే అక్కడ యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ప్లానింగ్ లేకపోతేనే యాక్సిడెంట్స్ చాలా పెరుగుతాయి. ఇంకోటి ఇక్కడ చూడండి, 80% 80% అంటే మనం 100% సేఫ్ ఎక్కడ చేయలేమండి. ఓకేనా, 100% సేఫ్ ఎవరు చేయలేరు. ఎందుకంటే 1000 మెంబర్స్ ఉంటారు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో. దాంట్లో ఎవరో ఒక్కరు ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటారండి. అందువల్లే 100% ఎక్కడ మనం చేయలేము. అందువల్లే దానికి ఏం చేస్తామంటే మినిమైజ్ చేస్తాం, రిస్క్ని మినిమైజ్ చేస్తాం. దాని ఒక జాబ్లో హెజర్డ్స్ ఏంటంటే ఉన్నాయి కనుక్కొని దాని ప్రకారంగా రిస్క్ మేనేజ్మెంట్ పెట్టి అదే రిస్క్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తామాట. ఓకే, రెడ్యూస్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్ అప్ టు 80%. ఇంకోటి, ఎన్ష్యూర్ రెగ్యులేటరీ కంప్లైంట్స్. రెగ్యులేటరీ కంప్లైంట్ అంటే ఓషాస్, ASME అండ్ BS స్టాండర్డ్స్ ఉన్నాయండి. దీని ప్రకారంగా మనం దీని స్టాండర్డ్ ప్రకారంగానే మనం లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలండి. ఓకే, ఇది ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అండి. ఓకే, ఆ లిఫ్ట్ ప్లాన్ అనేది. ఎందుకంటే ఎప్పుడైనా ఏది జరిగినా వాళ్ళు ఈ స్టాండర్డ్స్ ప్రకారంగానే వెరిఫై చేస్తారు. మన ఓన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఎవ్వరు వెరిఫై చేయరండి. ఓకే, అందువల్లే ఓషాస్, ASME అండ్ BS స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ఒక లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, థర్డ్ అనేది ప్రొవైడ్ లీగల్ ప్రొటెక్షన్ అండ్ డాక్యుమెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారో ఇది ఒక టైప్ ఆఫ్ లీగల్ డాక్యుమెంట్ అండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఏదైనా మనం జరిగిపోయింది అనుకోండి, యాక్సిడెంట్స్ ఏదైనా అయిపోయాయి అనుకోండి, ఈ ఇది ఒక లీగల్ డాక్యుమెంట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఈ లిఫ్ట్ ప్లాన్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపెట్టవచ్చు, మేము ఈ స్టాండర్డ్ బేస్ మీద మనం ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసాం, అయినా యాక్సిడెంట్ అయిందంటే అది ఏదో ఒక రీజన్ వల్ల యాక్సిడెంట్ అయ్యింది, కానీ ఈ డాక్యుమెంట్ మనం ఈజీగా వెళ్ళి చూపెట్టవచ్చు. మన తరపు నుంచి ఏం తప్పు లేదు, ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు కదా. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అనేది లిఫ్ట్ ప్లాన్ అనేది. ఓకే, ఫోర్త్, ప్రొవైడ్ టీమ్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్. లిఫ్టింగ్ అనేది టీమ్ కోఆర్డినేషన్ అండి. లిఫ్టింగ్లో టీమ్ కోఆర్డినేషన్ లేకపోతే లిఫ్టింగ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూపర్వైజర్ రిగ్గర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆపరేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రిగ్గర్ అండ్ ఆపరేటర్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్లోనే ఉంటారండి లిఫ్టింగ్లో. అది లేకపోతే మనం లిఫ్టింగ్ చేయలేము. ఓకే, ఫిఫ్త్, మినిమైజ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అండ్ డౌన్ టైమ్. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఇది ఎక్విప్మెంట్ డ్యామేజ్ అండ్ డౌన్ టైంకి ఎలా రెడ్యూస్ చేస్తుంది అంటే మనం ప్రాపర్ ప్లానింగ్ చేస్తే క్రేన్ తీసుకొచ్చి ఈజీగా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ ప్రాపర్ ప్లానింగ్ లేదనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆబ్స్టాకల్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేట్ పాస్ ఉండకపోవచ్చు ఎక్విప్మెంట్ది, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ స్టెబిలిటీ బాగోపోవచ్చు. అంటే అప్పుడు ఏంటైంది, క్రేన్ 1 డే రెంట్ మనం పే చేయాలి, సెకండ్ ఆ డే మొత్తం వేస్ట్, థర్డ్ ఆ మ్యాన్ పవర్ మొత్తం అక్కడ ఉండేవాళ్ళు కూడా ఐడియల్ అయిపోతారు కదా. అందువల్లే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఆ డౌన్ టైమ్ డ్యామేజెస్కి మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, రెడ్యూస్ ప్రాజెక్ట్ డిలే అండ్ కాస్ట్ ఓవర్ రన్. అదే సేమ్ థింగ్ అండి. అదే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మనం ప్రాజెక్ట్ డిలేకి
ప్రాజెక్ట్ డిలే అవ్వకుండా ఆ లిఫ్టింగ్ ఆపరేషన్స్ డిలే అవ్వకుండా మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఓకే, బిల్డ్స్ క్లయింట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. ప్రాపర్ లిఫ్టింగ్ ప్లాన్ ఉంటే, ఒకవేళ అప్రూవ్డ్ ఉంటే క్లయింట్ కూడా చాలా ఫ్రీ అవుతాడు. ఎందుకంటే ఆడికి తెలుసు, ఆ క్లయింట్కి తెలుసు ఆ లిఫ్టింగ్ ప్లాన్ అప్రూవ్ అవ్వింది, దాంట్లో ఏవి ఎజర్ట్స్ లేవని. ఆడు కూడా కాన్ఫిడెన్స్లో ఉంటాడు. ఓకేనా. క్రియేట్ ఏ సేఫ్టీ కల్చర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు లిఫ్ట్ ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేసినప్పుడు దేని గురించి మనం ప్రిపేర్ చేస్తాం? సేఫ్టీ కల్చర్ గురించి మనం ప్రిపేర్ చేస్తాం. లేకపోతే అవసరమే లేదండి. ఆ సేఫ్టీ కల్చర్ లేకపోతే ఇవన్నీ అవసరం లేదు, యాక్సిడెంట్స్ అలాగ అవుతూనే ఉంటాయి. మెయిన్ సేఫ్టీ కల్చర్, ఎక్సలెంట్ సేఫ్టీ కల్చర్ గురించే మనం లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తామండి. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్ లిఫ్ట్ ప్లాన్ ఏంటి? reduce up to 80%, ensure regulatory compliance, provide legal protection, improve team coordination, minimize equipment damage, reduce project delay and cost overturning, build client confidence and trust, create a safety culture. Okay, ఏమనండి, why do we need lift plan? లిఫ్ట్ ప్లాన్ దేనికి కావాలి? సేమ్ థింగ్, అదే సేఫ్టీ గురించి. సేఫ్టీ ఫస్ట్, యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడం కోసం, లీగల్ కంప్లయన్స్, ఓషా స్టాండర్డ్స్ మీద మనం ASME స్టాండర్డ్స్ మీద ప్రిపేర్ చేస్తే లీగల్ కంప్లయన్స్తో కూడా మనం కంప్లైంట్స్ అవుతాం, లీగల్లీ కంప్లైంట్స్ అవుతాం. రిస్క్ మేనేజ్మెంట్, ఏదైనా క్రిటికల్ హెజర్డ్స్ ఉన్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేసి ఆ హెజర్డ్స్కి మినిమైజ్ చేయొచ్చండి. ఓకేనండి. ఎఫిషియన్సీ, రెడ్యూస్ డిలే అండ్ ఆపరేషన్ ఎర్రర్స్. చెప్పాను కదా, ఎఫిషియన్సీ, ఎక్సలెంట్ ప్లానింగ్, ఆపరేషన్ ఎర్రర్స్, డిలే అవ్వడం జాబ్, అవన్నీ రెడ్యూస్ అయిపోతాయండి. కాస్ట్ కంట్రోల్, ప్రివెంట్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అండ్ ప్రాజెక్ట్ డిలే. సేమ్ డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ డాక్యుమెంటేషన్, ప్రొవైడ్ లయబిలిటీ ప్రొటెక్షన్. ఎందుకంటే ఆడిట్స్ అయినప్పుడు ఈ డాక్యుమెంట్స్ 100% చెక్ చేస్తారండి. అందువల్ల ఇది లయబిలిటీ ప్రొటెక్షన్ అంటాం దీనికి. ఓకే, రిమెంబర్ every lift over 75% of crane capacity required lift plan. ఇక్కడ 75% of the crane capacity required lift plan అని రాసింది. కానీ nowadays మనం ఈవెన్ 50% 30% ఉన్న క్రెయిన్ కెపాసిటీ యూటిలైజేషన్ మనం లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసి వర్క్ చేస్తామండి. ఓకే, డోంట్స్ అండ్ డూస్ అండి. ఏం చేయకూడదు, ఏం చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్, అండర్ ఎస్టిమేటింగ్ ద లోడ్ వెయిట్. ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. లోడ్ వెయిట్ ప్రాపర్లీ క్యాలిక్యులేటెడ్ అవ్వి ఉండాలి. ఓకే, ఇగ్నోరింగ్ వెదర్ కండిషన్స్. ఇది తెలిసిందే, మనం విండ్స్ వచ్చినా మనం లిఫ్టింగ్ ఆపరేషన్స్ ఎప్పుడూ ఆపము. ఓకే, ఇన్ ఎడ్యుకేట్ గుడ్ గ్రౌండ్ సర్వే. మీ కన్స్ట్రక్షన్ సైట్లో చాలామంది చూసి ఉంటారండి, గ్రౌండ్ ప్రాపర్గా ఉండదు, లెవెల్గా ఉండదు. అక్కడే మనం క్రెయిన్ ప్లేస్ చేసి లిఫ్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తుంటాం. కానీ మినిమం గ్రౌండ్ స్టెబిలిటీ ఉండాలండి. ఓకే, పూర్ కమ్యూనికేషన్ ప్లానింగ్. రిగ్గర్స్కి సిగ్నల్స్ రావు, కొత్త రిగ్గర్స్ వచ్చేస్తుంటారు, సిగ్నల్స్ తెలీదు, ఆడిచ్చిన సిగ్నల్ ఆపరేటర్కి అర్థం అవ్వదు. ఇంకోటి లాంగ్వేజ్ బ్యారియర్. కొన్ని మంది అరబిక్ ఉంటారు, కొన్ని మంది తెలుగు వాళ్ళు ఉంటారు, కొన్ని మంది హిందీ వాళ్ళు ఉంటారు, మనకి లాంగ్వేజెస్ రాదు. దీనికి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటారు, పూర్ కమ్యూనికేషన్ ప్లాన్స్ అంటామండి. కానీ సిగ్నల్స్ మటుకు ప్రతి ఒక్కడికి రావాలండి. ఓకే, ప్రతి ఒక్కటి సిగ్నల్. అందువల్లే బేసిక్ స్టాండర్డ్ ఏంటి, మనం సిగ్నల్స్ ప్రొవైడ్ చేసాం లాంగ్వేజ్ బ్యారియర్ ప్రకారం. దీంట్లో లాంగ్వేజ్ అవసరమే లేదు, ఓన్లీ సిగ్నల్స్ ఉంటే ఈజీగా కమ్యూనికేట్ అయిపోద్ది. ఓకే, స్కిప్పింగ్ ప్రీ లిఫ్టింగ్ మీటింగ్స్. ఓకే, టూల్ బాక్స్ టాక్స్. ఎప్పుడైనా లిఫ్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఒక TBT కండక్ట్ చేస్తాం. కానీ దాంట్లో మ్యాండేటరీ పర్సన్స్ ఉండాలండి. ఆ లిఫ్టింగ్ దేనికి లిఫ్ట్ చేస్తాం దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రాపర్గా అక్కడ ఉండాలండి. ఒకవేళ ఎవరు లేకపోయినా వాళ్ళకి ఏం చేస్తున్నామో అర్థం అవ్వదు. అందువల్లే ప్రాపర్గా అక్కడ ఉండాలి. రిగ్గర్స్,
లేబర్స్, ఆపరేటర్స్, ఇంజనీర్స్, సూపర్వైజర్స్ అక్కడ ఉండాలండి. ఓకే, యూజింగ్ రాంగ్ రిగ్గింగ్ ఎక్విప్మెంట్, ఇది కూడా బేసిక్ మనం చేసిన తప్పులే. పైప్ మీద ఒక జిఆర్పి పైప్ మీద మనం చైన్తో కట్టేసి లిఫ్ట్ చేస్తే ఏంటవుతుందండి, ఆ పైప్స్ డ్యామేజ్ అవుతాయి. అది రాంగ్ యూసేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కదా. ఒకవేళ శాండ్ ఏరియాలో మొబైల్ క్రేన్ తీసుకెళ్తాం, అక్కడ మనకి ఏం కావాలి, క్రోలర్ క్రేన్ అయినా కావాలి, లేకపోతే ఆర్టీ క్రేన్ అయినా కావాలి. అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, డూస్, దీని ఆపోజిటే మనం డూస్ చేయాలండి. చూడండి, ఆల్వేస్ వెరిఫై యాక్చువల్ వెయిట్ తెలిసి ఉండాలి. ఫోర్కాస్ట్ చెక్, వెదర్ ఫోర్కాస్ట్ ఎప్పుడు మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ఆన్లైన్లో వెదర్ ఫోర్కాస్ట్ తెలిసిపోతుందండి ఈజీగా. దాని ప్రకారంగా మనం అప్డేట్ అవ్వాలి. ఓకేనా, వెదర్ ఫోర్కాస్ట్ చెక్ చేసుకోవాలి, విండ్ ఎంత ఉంది అవన్నీ. సైట్ సర్వే చేయాలి, గ్రౌండ్ కండిషన్స్ అవన్నీ. ఓకే, క్లియర్ సిగ్నల్స్ తెలిసి ఉండే రిగ్గర్ ప్లస్ ఆపరేటర్కి క్లియర్ సిగ్నల్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ వాళ్ళిద్దరికి దగ్గర పెట్టి అడగాలి, మీకు ఈ సిగ్నల్ అర్థం అవుతుందా లేదా. ఓకేనా, హోల్ డీటెయిల్ బ్రీఫింగ్, టీబీటీలో క్లియర్ బ్రీఫింగ్ ఇవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ఆల్ ఎక్విప్మెంట్ డైలీ, మొబైల్ క్రేన్స్, చైన్స్, స్లింగ్స్ డైలీగా ఇన్స్పెక్ట్ చేయాలండి. ఓకే, రిమెంబర్ మోస్ట్ లిఫ్టింగ్ యాక్సిడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే లిఫ్టింగ్లో చాలా రెడ్యూస్ చేసుకోవచ్చండి యాక్సిడెంట్స్. ఓకే, పూర్ ప్లానింగ్ ఉంటే యాక్సిడెంట్స్ అలా పెరుగుతూనే ఉంటాయి. అందువల్లే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలండి లిఫ్టింగ్లో. సేఫ్టీ మెజర్స్ ఏంటి, క్రేన్ పొజిషనింగ్ ఆన్ స్టేబుల్ అండ్ కంపాక్టెడ్ గ్రౌండ్. క్రేన్ ఎప్పుడు స్టేబుల్, అవుట్ రిగ్గర్ మీద స్టేబుల్గా ఉండాలి, కంపాక్టెడ్ గ్రౌండ్ మీద ఉండాలండి. ఇది సేఫ్టీ మెజర్. సెకండ్ సేఫ్టీ మెజర్ ఏంటి, అవుట్ రిగ్గర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఉండాలి అవుట్ రిగ్గర్. ఒకవేళ మిడిల్ ఎక్స్టెండెడ్ ఉన్నా దాని లోడ్ చార్ట్ ప్రకారంగా మనం వెయిట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకేనండి, మ్యాక్సిమంగా ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఉంటేనే చాలా మంచిది. అవుట్ రిగ్గర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ విత్ వుడెన్ మ్యాట్ కానీ స్టీల్ మ్యాట్ కానీ, అది క్రేన్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థర్డ్ ఎక్స్క్లూజివ్ జోన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు క్రేన్ కానీ బూమ్ ట్రక్స్ కానీ ఏదైనా మీరు రిప్లేస్ చేసే ముందు ఆ జాబ్ ఆపరేషన్ మొత్తం ఎక్స్క్లూజివ్ బ్యారికేడ్స్తో మనం క్లోజ్ చేయాలి. అన్ఆథరైజ్ పర్సన్ లోపల రాకూడదు. ఫోర్త్, ట్యాగ్ లైన్స్ యూజ్ చేయాలి. ట్యాగ్ లైన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం కంట్రోల్ గురించి, లోడ్ మీద కంట్రోల్ ఉండాలంటే ట్యాగ్ లైన్ యూజ్ చేయాలండి. ఎందుకంటే గాల్లోకి వెళ్ళిన తర్వాత లోడ్కి మనం కంట్రోల్ చేయలేము, అది రౌండ్ తిరిగినా ఏది చేసినా మనం కంట్రోల్ చేయలేము. ట్యాగ్ లైన్ ఉంటే దానికి కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగాని. ఓకే, వెదర్ చెక్, విండ్ స్పీడ్ అవన్నీ చెక్ చేస్తూ ఉండాలండి. వెదర్ ఓకే, కంటిన్యూస్ చెక్ చేస్తూ ఉండాలి. విండ్ స్పీడ్, లిఫ్టింగ్ ఆపరేషన్ ఎంతసేపు 1 అవర్ అవుతుందో 2 అవర్స్ అవుతుందో కంటిన్యూస్ మనం విండ్ స్పీడ్ నోటీస్ చేస్తూనే ఉండాలండి. నెక్స్ట్ లాస్ట్, ఆల్ వర్కర్ షుడ్ వేర్ పీపీఈస్ ప్రాపర్గా ఉండాలండి. ఓకేనా, ఈవెన్ ఇంజనీర్స్, సీఎం ఎవరైనా ఆ జాబ్ సైట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర పీపీఈస్ ఉండాలండి. ఓకే, సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి, సేఫ్టీ మెజర్స్ క్రేన్ పొజిషనింగ్, అవుట్ రిగ్గర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్, ఎక్స్క్లూజివ్ జోన్, ట్యాగ్ లైన్స్ యూస్ చేయాలి, వెదర్ కండిషన్ చెక్ చేసుకోవాలి, వర్కర్స్ అందరూ పీపీఈస్ యూజ్ చేయాలండి. ఓకే, అర్థమైందండి, ఇదేనండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా. ఓకే, వాల్యూ అనిపిస్తే నాకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్. ఓకే, మీ రిలేటివ్స్లో ఎవరన్నా అంటే మీ దగ్గరలో రిగ్గింగ్ ఫీల్డ్ కానీ ఎవరికైనా నాలెడ్జ్ కావాలంటే నా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, బేసికలీగా నేను 2 లాంగ్వేజెస్లో నేను చేస్తానండి, హిందీ ఒకటి, తెలుగు ఒకటి. మీరు సింప్లీ నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిగ్గింగ్ స్టడీస్ ఇన్ హిందీ అని నొక్కితే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి, నా ప్లేలిస్ట్లో ఉంటుంది. రిగ్గింగ్ స్టడీస్ ఇన్ తెలుగు అని వస్తే తెలుగులో డీటెయిల్స్ అన్నీ రిగ్గింగ్ మీద తెలుగు లాంగ్వేజ్లో అన్నీ వచ్చేస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.